నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. విష్ణువుతోటి అనవసరంగా విరోధం తెచ్చుకున్నారు రాక్షసులు. కారణం ఆయన అందం, ఆయన కీర్తి, ఆయన శక్తి సహించలేక. అనవసరముగా విష్ణువుతో విరోధించే రాక్షసుల వలె మహాత్ములతో కొంతమంది ఇలా విరోధం తెచ్చుకుని చివరికి నాశనం అయిపోతారు. ఇది శివుడు సతీదేవితో భాగవతంలో చతుర్థ స్కంధంలో చెప్పిన పద్యం. ఎంత గొప్ప పద్యం ఆలోచించండి. ఎప్పటికీ అలాగే ఉంది లోకం. ఆ తర్వాత సతీదేవి ఏం చేసింది? శరీరం విడిచిపెట్టాక శివుడి కోసం మళ్ళీ మహాతపస్సు చేయడం కోసం భూలోకంలో మళ్ళీ పుట్టింది. హిమవంతునికి మేనాదేవికి కూతురుగా పుట్టింది. పర్వతరాజపుత్రిక గనక పర్వతం కూతురు గనక పార్వతి అన్నారు. హిమవంతుని కూతురు గనక హైమవతి అన్నారు. గౌరవర్ణంలో పుట్టినప్పుడు తెల్లగా ఉండేదట ఆవిడ, అందుకని గౌరీ అన్నారు. ఈ గౌరి ఎందుకు నల్లగా కాళికగా మారిందో శివపురాణంలో చెప్పాను, ఇక్కడ చెప్పడం మళ్ళీ కుదరదు, ఎందుకంటే భాగవతం చాలా పెద్ద కథ కనుక. ఈ గౌరీదేవి చిన్నప్పుడే నారాయణ నారాయణ అనుకుంటూ తన దగ్గరకు వచ్చిన నారదుణ్ణి పూజించి, నువ్వు నారాయణ భక్తుడివైనా నాకు శివుడు భర్త కావాలి కాబట్టి శివమంత్రం ఇమ్మన్నది. నారదుడు గురువు అయ్యాడండి అమ్మవారికి. ఎంత అదృష్టవంతుడయ్యాడో. అమ్మవారు జగదంబ, ఆ తల్లికి ఆయన గురువు అయ్యాడు. ఇది ఒక్కొక్కప్పుడు చాలా ఆనందం కలిగిస్తుంది నాకు. ఎందుకంటే ఈ భూలోకంలో మీలో చాలామంది అలాంటి విష్ణు స్వరూపాలు ఉన్నారు, అమ్మవారి స్వరూపాలు ఉన్నారు. మీలాంటి దేవతలకి నేను నారదుణ్ణి, ఈనాటి నారదుణ్ణి గురువుని అయ్యానంటే ఇది ఒక అదృష్టం కదా. తద్వారా నాకంటే మీరే గొప్పవాళ్ళని నేను చెప్పకుండానే చెప్పాను. భాగ్యం నాకు కలగవచ్చు కాక. నారదుడు ఆమెకి పంచాక్షరీ మంత్రం, ప్రణవ పంచాక్షరీ మంత్రం ఇచ్చాడు. ప్రణవ పంచాక్షరిని అంటే ఓంకారంతో కూడిన పంచాక్షరీ మంత్రాన్ని ప్రాసాద పంచాక్షరి అంటారు. ప్రాసాద పంచాక్షరి. అందుకనే సుస్పష్టముగా మహానుభావుడు గనక శ్రీనాథుడు పంచాక్షరీ మంత్ర మహిమ తెలిసినవాడు గనక ఆయనే చెప్పాడనమాట. ఏమని? పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చెంచన్మంత్ర పరంపరా పరమనిష్టా తత్పరత్వంబునన్ మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకున్ మధ్యాహ్న కాలంబు సేవించున్ నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్. చాలామంది ప్రాసాద పంచాక్షరి ఏమిటని ఇప్పటికీ అనుమానం వచ్చి అడుగుతున్నారు. దానికి వ్యాఖ్యానాలు రాయలేక గిజగిజలాడుతున్నారు. ప్రాసాద పంచాక్షరి అంటే ఓంకారంతో కూడిన పంచాక్షరి. ఓంకారం పక్కన చేరితే దానివల్ల తొందరగా శివుడు అనుగ్రహిస్తాడు. శివుని యొక్క ప్రసాదం మనకు అందించే ఆ మంత్రం ప్రాసాదం వంటిది, ఒక గొప్ప భవనం వంటిది, ఉన్నతమైన కైలాస శిఖరం వంటిది. అందుకని ఓంకారంతో కూడిన పంచాక్షరిని ప్రాసాద పంచాక్షరి అంటారు. శివపురాణంలో మంత్ర రహస్యాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ మీకోసం శ్రీశైల ప్రభలో రాశాం. అవి చదవండి చక్కగా. శ్రీ విద్య రాసిన ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమ చదవండి. అప్పుడు మీరు నాగేశ్వర జ్యోతిర్లింగం అంటే ఏమిటో, రేపు వెళ్ళే సౌరాష్ట్ర సోమనాథలింగం అంటే ఏమిటో ఇక్కడే ఉంది పుస్తకం, చదివితే తెలుస్తుంది. ఏమి చదవకుండా కూర్చుంటే ఏం తెలుస్తుంది? చాలా గొప్ప మంత్రం అది. ఈ మంత్రాన్ని అంగన్యాసకరన్యాసపూర్వకంగా స్వీకరించి చాలా సేవ చేసింది ఆవిడ. తర్వాత శివుడు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశాడు. శివుడు తపస్సు చేస్తూ ఉంటే పార్వతి జయ విజయాలతో వచ్చి ఆయనకి సేవ చేసింది. జయ విజయ అనేవి ఉద్యోగాల పేర్లు. అందులో ఎవరైనా వెళ్ళవచ్చు కాక. వాళ్ళు కాపలా కాసేటటువంటి వాళ్ళని జయ విజయాలు అంటారు. ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే జయ విజయులు. అందుకే కైలాసంలో వైకుంఠంలో ఎక్కడైనా జయ విజయులే ఉంటారు. ఈ జయ విజయాలతో కలిసి శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళి చాలా సేవ చేసింది. ఎప్పటికి కూడా గౌరీకొండం అని ఒకటి ఉంది చూసారా కేదారం దగ్గర, అక్కడే పార్వతి తపస్సు చేసింది. అంతకు పూర్వం పైభాగంలో శివుడు తపస్సు చేశాడు. శివుడు తపస్సు చేసిన చోట ఈవిడే కూర్చునేది. చాలా కాలం సేవ చేసిందండి బాబు. ఆయనకి పువ్వులు ఇచ్చింది, ఆయన కళ్ళు విప్పేవాడు కాదు, అయినా సరే పళ్ళు పెట్టింది, పాదాలు ఒత్తింది, ఆయనకి విభూతి ఇచ్చింది, ఆయనకు కూడా నామం బాగా పెట్టింది ఆవిడ. ఈ విధంగా అనేక రకాలుగా సేవ చేసింది. ఆయన కళ్ళు విప్పడు, ఆవిడని చూడడం. ఈలోపు తారకాసురుడు అనేవాడు విజృంభించాడు. లోకాలు నాశనం అయిపోయాయి. అందుకని దేవతలంతా హాహాకారం చేశారు. చివరికి అంతా కలిసి మన్మధుడి దగ్గరకు వచ్చారు. నాయన మన్మథ,
నువ్వు చెయ్యగలిగే పని ప్రపంచంలో మరెవరూ చెయ్యలేరు. నువ్వొక్కడివే శివుడి యొక్క తపస్సుని పాడు చేసి శివుడికి పార్వతికి పెళ్ళయ్యేలా చేయగలవు. శివపార్వతుల కళ్యాణం అయితే ఒక కళ్యాణం అవుతుంది. వారికి పుట్టే కుమారస్వామి తారకాసుర వధ చేస్తాడు, మేము సుఖపడతాం. కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు. శివుడి మనస్సు మార్చు, ఆయన మనస్సు యోగనిష్ట నుండి భోగనిష్ట వైపుగా మరలించు అని ప్రార్థించారు. తెగ పొగిడేసాడులేండి. ఇంద్రుడు పని వస్తే తెగ పొగుడుతాడు, పని అయిపోయాక పట్టించుకోడు. అసలు నీ వల్లే కదా నేను ఏ పనైనా చేస్తున్నాను అన్నాడు ఆయన. నా వజ్రాయుధం వల్ల చేయలేని పని ఓ మన్మథ నీ వల్ల చేయగలుగుతున్నాను అనగానే ఇక మన్మధుడు ఆనందపడిపోయాడు. ఆయనకి పచ్చని మీసాలు ఉండేవిట, ఆకుపచ్చగా ఉంటాయండి ఆయన మీసాలు, మరకత మణుల్లో ఉండేవిట. ఆ మీసాలు ఎలా తిప్పాడు. ఇంద్ర నువ్వు పొగిడిందంతా నిజం, నేను తలుచుకుంటే చెయ్యలేనిది లేదు. నా మహామహిమతో ఈ ఈశ్వరుడి యోగనిష్ట పాడు చేసి తపోనిష్ట పాడు చేసి అతన్ని సంసారంలో పారవేయకపోతే నేను మన్మధుణ్ణే కాదు, నేను బతికున్నట్టు కాదు అని తొందరపడి ఆ మాట అన్నాడు. అప్పటికీ రతీదేవి అందిట, అనవసరంగా శివుడితో బహిరంగంగా సవాళ్ళు అంటున్నావు, లేనిపోతే తగాదా తెచ్చుకుంటావు, ఆయన కోపం వస్తే నువ్వు భస్మైపోతావు, నా మాట విను. ఈ దేవతలకే ముందుకు తోస్తారు, కష్టం వస్తే వాళ్ళు తప్పుకుంటారు, తేడా వస్తే నువ్వు ఇబ్బంది పడతావు. ధర్నాలు చేయమని రాజకీయ నాయకులు చెబితే పాపం సామాన్య కార్యకర్తలు వీళ్ళు అరెస్టులు అయిపోవట్లా, వీళ్ళు జైల్లో ఉంటారు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు ఇంట్లో, అందువల్ల వద్దని చెప్పిందిట. అయినా వినిపించుకోలేదు ఆయన. రతి నీకేం మతి లేదా, నీకేం పర్వాలేదురా, మనిద్దరం కలిసి పెడదామని చట్టాపట్టాలేసు బయలుదేరారు. వసంతుడిని, అంటే ఈ వసంతుని కాదు, వసంత ఋతువు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని వెంట పెట్టుకుని ఋతువుల యొక్క క్రమాన్ని వెంట పెట్టుకొని ప్రకృతిని వెంట పెట్టుకొని శివుడున్న చోటుకు వచ్చారు. ముందుగా వసంత ఋతువు ఏం చేశాడు, మంచి మామిడి చెట్లను సృష్టించాడు, వాటికి చిగుళ్ళు వచ్చాయి, ఆ చిగుళ్ళు తింటూ కోకిలలు కుహు కుహు అని కూసేలా చేశాడు. మల్లె పువ్వులు అద్భుతంగా వికసించాయి, గండు తుమ్మెదలు వచ్చి ఝంకారాలు చేయడం మొదలెట్టాయి. ఇక కోయిలలైతేనా తెగపాడేయడం మొదలుపెట్టాయి. మన వాళ్ళు చూడండి, నా ఉపన్యాసం అయ్యాక పాడుతూ ఉంటారే కోయిల స్వరాలతోటి, హాలంతా అద్భుతంగా ఉండదు. అలాగా కోయిలలు కూడా వచ్చి కుహు కుహు అని కుయ్యడం మొదలుపెట్టాయి. పండు వెన్నెలల బొండు మల్లియల్లు గుండెలో నవిరిసే అని మన కవులు రాసిందంతా ఈ సారాంశమే. చాలా అద్భుతంగా వాతావరణం మారిపోయిందిట. అంటే స్త్రీ పురుషుల మధ్యలో ఐకమత్యానికి పనికొచ్చే వాతావరణం ముందు సృష్టించాడు. తదనంతరం ఒక పొదలో దూరి కూర్చున్నాడు మన్మథుడు. సమయం చూసి ఒక్క బాణం వేద్దాం శివుడి మీద, ఇక ఆ తర్వాత ఆయన ప్రాణం లేచొస్తుంది అనుకున్నట్ట. ఆయన దగ్గర ఉన్న విల్లు ఇక్షుకోదండం, పుండ్రేక్షుకోదండం, నామాల చెరుకు అనమాట, చెరుకు విల్లు. పోనిదానికి అల్లితాడు, తుమ్మెదల బారు. తుమ్మెదలు ఒక క్షణం నిలకడగా ఉండవు, వాటిని అల్లితాడుగా చేసుకున్నాడు. ఇక బాణం పుష్పబాణాలు. అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ. ఒకటి తామర పువ్వు, రెండవది అశోక పుష్పం, మూడవది మామిడి పువ్వు, నాలుగవది అప్పుడే వికసించిన తాజా మల్లె పువ్వు, ఫ్రిడ్జ్లో పెట్టిన ఏడాది క్రితం మల్లె పువ్వు కాదు. నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఈ 5 పువ్వులు తీసుకున్నాడు ఆయన. అందులో ముందు అరవిందం తీసుకున్నాడు. దీనికి మోషణము అని పేరు. శరీరంలో ఒక రకమైన పులకింత కలిగిస్తుందండోయ్. వీటికి చాలా పెద్ద విశేషాలు ఉన్నాయి, అవి శివపురాణంలో చెప్పాను. అవన్నీ ఇప్పుడు చెబితే మళ్ళీ ఇంకో శివపురాణం అయిపోతుంది నాకు. అందుకని శివపురాణం యూట్యూబ్లో వినండి. అందులో ఇది మోషణము అని పిలువబడేదన్నమాట. ఒక్కసారి ఆ బాణం తగిలితే అని ఒక రకమైన పులకింత కలుగుతుంది. ఈ పులకింత కలిగిందంటే మాత్రం పురాణం వెండేకవాడు. వెంటనే ఇద్దరు కలిసి బీచ్కి వెళ్ళిపోతారు అన్నమాట. అక్కడ ఇంక వెళ్ళిపోయి ఇక రకరకాల పాటలు, ఎన్ని రకాల పాటలు పాడతారు. ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తుంటే. ఎందుకు ఉండదు? ఒక గంట అలా తిరుగుతారు, గంట అయ్యాక ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, అయినా అలా కబుర్లు చెప్పుకుంటారు అనమాట. ఈ విధమైనటువంటి ఈ బాణాన్ని తీసుకున్నట్ట ఎక్కువ పెట్టి సమయం చూసి శివుడి మీద వేద్దాం అనుకున్నాడు ఆయన. ఆ సమయంలో పార్వతీదేవి మల్లె పువ్వులు, తామర పువ్వులు, కలువ పువ్వులతో ఒక మంచి మాల తయారు చేసి శివుడి మెడలో అలా వెయ్యబోతోంది. రోజు అలాగే వేసేది ఆవిడ, ఇవాళ కూడా అలాగే వేయబోతోంది. రోజు పువ్వుల దండ వేస్తే శివుడు కళ్ళు విప్పేవాడు కాదు, ఆమెకే చూసేవాడు కాదు. కానీ ఇవాళ పువ్వుల దండ వేయడానికి అలా పట్టుకోగానే మన్మథుడు గురి చూశాడో బాణం. సరిగ్గా అదే సమయంలో ఆవిడ కొంగు కూడా జారిపోయింది. దాంతో వక్షస్థలం బయటికి కనబడడం మొదలెట్టింది. అమ్మ దొరికాడు శివుడు అనుకుని మన్మథుడు ఒక కాలు నేల మీద పెట్టి ఇలా కుడికాలు ఎడంకాలు ఇలా పైకెత్తి ధనుస్సుని గుండ్రంగా వంచి ఈ బాణం వేసేసాడు అరవిందం.
బాణం వెళ్ళి శివుడి గుండెల్లో దూసుకుపోయింది. ఈ పుష్పబాణం ఆయన శరీరంలో కరిగిపోగానే ఉలిక్కిపడి లేచేట శివుడు కూడా. అంత కఠోర నిష్ఠా గరిష్ఠుడై తపస్సు చేస్తున్న శితికంఠుడు కూడా, శిపివిష్ణుడు కూడా టక్కున లేచి కూర్చున్నాడు. కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగుండా మెడలో దండ వేయడానికి సిద్ధంగా ఉన్న పరమసుందరి, జగదేక సుందరి. అసలు సుందరి అనే పదం కేవలం అమ్మవారికి మాత్రమే తగును. ఆవిడ తప్ప ఇంకొక సుందరి లేదు ఈ జగత్తులో, ఎవరేమనుకున్నా సరే. ఎందుకంటే ఆవిడ్ని శ్రీ సుందరి అంటారు, భువన సుందరి అంటారు. ఆ అమ్మవారి సౌందర్యానికి మన సౌందర్యానికి అసలు ఏమైనా పోలికుందిటండి. అందువల్ల అసంభవం మరొకళ్ళు అనమాట. అటువంటి ఆ సుందరిని ఆయన చూచాడు. రోజు ఆవిడ దండ వేస్తుంటే పట్టించుకొని ఆయన ఈ మన్మథ బాణానికి గురయ్యి ఒక్క క్షణకాలం తనను తాను మరిచిపోయాడు. యోగనిష్ట విడిచిపెట్టాడు. జారిన కొంగు పట్టుకోబోయి టక్కున ఆగిపోయాడు. మళ్ళీ ఏమి విచిత్రం ఇది! అత్యంత కఠోర నియమనిష్టలతో తపస్సు చేస్తున్న నా మనస్సు మీద కూడా ఎవడో ఏదో ప్రయోగం చేశాడు. లేకపోతే మాట వరసకి కూడా స్త్రీని కన్నెత్తి చూడని నేను ఇప్పుడు ఈ స్త్రీ వ్యామోహంలో పడ్డానేమిటి? ఎవడు నా మీదే ప్రయోగం చేసి నా మనస్సు మార్చినవాడు అని అటు ఇటు చూశాట. ఎదురుగుండా పొదలో కనబడ్డాడు మన్మథుడు. ఓరి దుర్మార్గుడా, నా మనస్సునే పాడు చేద్దాం అనుకున్నావా? నా తపస్సు పాడు చేస్తావా అని వెంటనే మూడవ కన్ను తెరిచాడు. వద్దు వద్దు అంటోంది పార్వతి, వద్దంటున్నారు దేవతలు. స్వామి శరణు శరణు ప్రసన్నుడుగా అంటూనే ఉన్నాడు బ్రహ్మదేవుడు. రతీదేవి ఏడుస్తూనే ఉంది. అప్పటికే కన్ను తెరిచేశాడు ఆయన. వెంటనే ఆ కంటి నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలతో మన్మథుడు కాలి పిడికెడు బూడిదైపోయాడు, అతనుడైపోయాడు, తనువు లేనివాడైపోయాడు. ఇంక అక్కడ ఉండకూడదు అనుకుని శివుడు అదృశ్యమైపోయాడు. పార్వతీదేవి తెల్లబోయి జయా విజయాలతోటి తన ముఖాన్ని వాల్చుకుని వెళ్ళిపోయింది. ఎందుకని? ఇంత సౌందర్యం కూడా శివుడిని ఆకర్షించలేకపోయింది. పట్టుకోబోయి ఆగాడంటే నా సౌందర్యం ఆయన్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇంకెందుకు ఈ సౌందర్యం అనుకున్నది. పతులు మెచ్చని చెలువు నిష్ఫలమకాదే. భర్త మెచ్చుకోనప్పుడు భార్య ఎంత అందంగా ఉంటే లాభం ఏమిటండి? బయటవాడు మెచ్చుకుంటే లాభం ఏమిటి? మెచ్చుకోవలసిన వాడు భర్త కదా అనుకున్నది ఆమె. అందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక్క రతీదేవి మాత్రం ఈ బూడిద దగ్గర పడి ఏడవడం మొదలుపెట్టింది. నేను చెప్పానా శివుడి జోలికి వెళ్ళొద్దంటే వినలేదు. ఇప్పుడు చూసావా, ఇంద్రాదులు మాయమైపోయారు, బ్రహ్మగారు వెళ్ళిపోయాడు, ఆఖరికి పార్వతి కూడా వెళ్ళిపోయింది. నువ్వు బూడిదయ్యావు. ఈ బూడిద దగ్గర నేను ఏడుస్తూ కూర్చున్నాను. చూసావా, అందుకే ఎవరైనా బాగా ఎక్కేస్తే మనం తొందరపడి వెళ్ళిపోకూడదు అని తల మొత్తుకుని ఎంత ఏడ్చిందండి పాపం ఆవిడే. చక్కని వారిలోన నెరజాణలలోన అందగాళ్లల్లో నిన్ను మించిన వాళ్ళు ఉన్నారా? ఆరితేరినటువంటి వాళ్ళల్లో నిన్ను మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీలాంటి సుందరాకారుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉంటాడా? అంత అందగాడు నా భర్త అయ్యాడు అని ఆనందిస్తూ ఉంటే నన్ను వదిలిపెట్టి భస్మం వేయి చచ్చిపోతావా? అక్కట మహాకఠినాత్మలు ఓ మృగాక్షులున్. నిజంగా స్త్రీల హృదయం ఎంత కఠినమైనది. భర్త పోయినా ఇంకా ఈ భార్య బతికుందంటే ఈవిడ కఠిన హృదయురాలు కదా అని తనను తానే తిట్టుకున్నది. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలిసిన, ప్రపంచంలో ఐకమత్యంతో ఉన్న దంపతులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రతి మన్మథులు మాత్రమే. ప్రతికూలాచరణంబు నా వలన అల్పమైన నీవందితే, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పమైన నేనందితే, కృతమొక్కండును లేని చందమిది లక్ష్మీపుత్ర, లక్ష్మీపుత్ర ఇచ్చోట నన్నతి దుఃఖాన్వితడించిపోవతగవా అధ్వాన్నపుం పట్టునన్. స్వామి, పెళ్ళయ్యాక ఒక్కనాడు నీకు వ్యతిరేకంగా నేను నడుచుకున్నానా? నీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు, నా మాట నువ్వు కాదనలేదు. అంటే ఒకరికొకరం వ్యతిరేకంగా ఒక్కనాడు కూడా నడుచుకోలేదు. భర్తకి తెలియకుండా నేను పుట్టింటికి పోతానని బ్యాగ్ వేసుకుని భార్య బయలుదేరలేదు, భార్యకి చెప్పకుండా పోతానని భర్త అనలేదట. అసలు మాట వరసకు కూడా ఒకరినొకరు వాళ్ళు తిరస్కరించుకోలేదు. లక్ష్మీదేవి కూడా విష్ణువు మీద అలిగి భూలోకానికి రాబట్టే 7 కొండలు వెంకటేశ్వరుడు ఈ కథంతా తయారయ్యింది. సతీదేవి శివుణ్ణి
కాదని వెళ్ళడం వల్లే సతిపోయి పార్వతి రావలసి వచ్చింది. వాణి సరస్వతి ఆయన మీద అలిగి రాబట్టే సావిత్రి రావలసి వచ్చింది. అజ్మీర్ పుష్కర క్షేత్రం ఏర్పడింది. అంటే సరస్వతి అలిగింది భర్త మీద. ఆయన ముసలాడైపోమని చెప్పించిందండి. 1000 ఏళ్ళు బ్రహ్మగారు ముసలాడైపోయాడు తెలుసా. ఆ ఫోటోలే పెడుతున్నారు కర్మ సినిమాల్లో. ఒక 1000 ఏళ్ళు ముసలాడై మళ్ళీ అమ్మవారి కోసం తపస్సు చేసి వార్ధక్యం పోగొట్టుకుని మళ్ళీ నాలా అందంగా తయారయ్యాడు. ఆ అందంగా తయారైన గుడి ఇప్పుడు పుష్కర్లో ఉంటుంది, బ్రహ్మగారి గుడి. అవునా? కాబట్టి సరస్వతీ భర్తని కాదంది, సతీ భర్తని కాదంది, ఇక లక్ష్మి ఒకసారి కాదు ఒకసారైనా కాదన్నది. కానీ ఏనాడు ఎప్పుడు ఇలా ఒకరినొకరం తిరస్కరించుకోలేదు, తిట్టుకోలేదు, ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేదు. ఈ ప్రపంచంలో ఇంత పూర్వం ఎక్కడా లేని గొప్ప చందం ఇది లక్ష్మీపుత్ర. అటువంటి దాంపత్య జీవితం విడిచిపెట్టి నన్ను ఇక్కడ ఒంటరిదాన్ని చేసి దుఃఖాన్వితని చేసి విడిచిపోయి వెళ్ళిపోతావా? నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను? చావు అయినా రావటం లేదే. దేవతలకి చావు రాదు చద్దామన్నా. ఎందుకంటే అమృతపానం చేయటం వల్ల ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు చావరట అని బాధపడింది. అప్పుడు ఆకాశవాణి రూపంలో పరమాత్మ ఏమన్నాడు, అమ్మాయి నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. నీ భర్త నీకు మాత్రమే కనపడతాడు, తక్కిన వాళ్ళకి శరీరం లేకుండా ఉంటాడు. అందువల్ల అతన్ని అనంగుడు, అవయవాలు లేనివాడు, అతనుడు, శరీరం లేనివాడు అని పిలుస్తారు. కాబట్టి ఎవ్వరికీ కనపడ్డు, ఆత్మ మాత్రం తిరుగుతూ ఉంటుందంతా. నీకు మాత్రం ఒక రూపంతో దర్శనమిస్తాడు. ఈ రూపం తాత్కాలికంగా నీకు అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటుంది. కంగారు పడకుండా ఉండు. శివుడికి పెళ్ళైన మరి కొంతకాలానికి ద్వాపర యుగం వస్తుంది. ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా అనే ఒక నగరాన్ని నిర్మాణం చేస్తాడు. ద్వారకా నగర నిర్మాణం అయ్యాక రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుని అక్కడ కాపురం పెడతాడు. ఆ లక్ష్మీదేవియే రుక్మిణి, శ్రీమన్నారాయణుడే కృష్ణుడు. రుక్మిణికి కృష్ణుడికి నీ కుమారుడు, నీ భర్త అయిన మన్మధుడు ప్రద్యుమ్నుడు అనే పేరుతో కొడుగ్గా పుడతాడు. అప్పుడు నువ్వు అతన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకో. భర్తని పెంచి పెద్ద చేసే అధికారం నీకు ఇస్తున్నాం. ప్రస్తుతానికి శంబరుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు పశ్చిమ సముద్రం మధ్యంలో ఉంటాడు. అంటే ఈ సముద్రానికి మధ్యలో ఉండేవాడు. వాడు సముద్రంలో అడుగునుంటాడు. వాడు ఇల్లు కట్టుకుని, ఆ ఇల్లు జలాంతర్గామి లాంటిదన్నమాట. చాలా అద్భుతమైన గృహం. అందులోకి నీళ్లు వెళ్ళవు, నీటి ప్రభావం ఉండదు. సముద్ర మధ్యంలో ఉండి కూడా ఊపిరి తీసుకోగలిగేటటువంటి ప్రాంతం అది. అక్కడ శంబరుడు తన మాయతో అద్భుత గృహం కట్టుకున్నాడు. ఈ శంబరుడు ఒకప్పుడు బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే నాకు ఒక మహామాయ ప్రసాదించు, ఈ మాయా ప్రభావంతో నేను ఏదైనా చేయగలగాలి, నీళ్లల్లో ఉండాలి, ఆకాశంలో ఉండగలగాలి, భూమి మీద ఉండగలగాలి, అగ్నిలో ఉన్నా నాకేం అవ్వకూడదు, అసలు నాకు చావు లేకుండా వరం ఇయ్యి అన్నాడు. నువ్వు అడిగిన మాయ ఇస్తాను, వరాలు ఇస్తాను, కానీ చావు లేకుండా వరం ఇవ్వడం కుదరదు. ఈ భూమి మీద పుట్టిన ఎవడైనా చావవలసిందే. చావు లేకుండా ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, మనిషి పుట్టగానే వాడితో పాటు వాడి తోకల వాడి మృత్యువు కూడా పుడుతుంది. దేహేన సహజాయతే, వాడితో పాటే శరీరంతో పాటు మృత్యువు కూడా పుడుతుంది. ఆ మృత్యువు కొందరికి ఈరోజు అవ్వచ్చు, కొందరికి 100 ఏళ్ల తర్వాత అవ్వచ్చు, కొందరికి రేపు అవ్వచ్చు, కొందరికి సంవత్సరం తర్వాత అవ్వచ్చు. అందువల్ల అద్య అంటే ఈనాడు, అబ్ద సంవత్సరం తర్వాత, శతాంతేవ 100 ఏళ్ల తర్వాత అయినా సరే మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, ప్రాణికి మృత్యువు తప్పదు. చావు లేనివాడు ఎవడో ఉండడు. కాబట్టి చావు లేని వరం కాక మరేదైనా వరం కోరుకోవాలి అనగా అప్పుడు వాడు బాగా ఆలోచించాడు. ప్రస్తుతం మన్మధుడు శివుడి కంటి మంటకి భస్మం అయిపోయాడు. ఆ మన్మధుడికి మళ్ళీ జన్మ ఎత్తే అవకాశం ఉండదేమో బహుశా. ఏదైనా చచ్చిన మన్మధుడు మానవులుగా రూపం ధరించిన లక్ష్మీనారాయణులకి పుత్రుడిగా పుడితే మాత్రమే అతని చేతిలోనే చావాలి. పైగా వాడు ఎన్ని కోరికలు చూడండి. లక్ష్మీనారాయణులు భూమి మీద మానవులుగా పుట్టాలి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి ఈ చచ్చిన మన్మధుడు కొడుగ్గా పుట్టాలి, పుట్టి పుట్టగానే తల్లిదండ్రులకు దూరమై తన భార్య చేత పెంచబడాలి, భార్య చేతిలో పెరిగి పెద్ద ఈ విద్యలు నేర్చుకున్నవాడి చేతిలోనే నాకు సావు ఉండాలి. ఇది చచ్చే సావు అంటే. ఇన్ని వరాలు కోరేటవాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ.
ఇప్పుడు ఆ శాంబరుడు పశ్చిమ సముద్రంలో అద్దాల మందిరం కట్టుకుని హాయిగా సుఖంగా జీవిస్తున్నాడు. నువ్వు వంటకత్తి వేషం వేసుకుని అక్కడికి వెళ్ళిపో. వంటలు చేస్తాను, బాగా చేస్తాను. ఎలాగో మీ ఆయన మీనకేతనుడు, జెండా మీద చేప ఉంటుంది, చేపలు వండడం నీకు బాగా తెలుసు. అందువల్ల నువ్వు బాగా చేపలు వండుతాను. వాడికి చేపలు పెచ్చటండు. రోజు ముప్పొద్దులో చేపలు తింటూనే ఉంటాడు. మాయిదారి గొడవ విసుగుండదనమాట. ఓ దరిద్రుడు ఉన్నాడు, వాడికి రోజు చికెన్ని, అది తినకపోతే వాడు ఉండలేడు. అలాగా చేపలు 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 పెట్టేస్తే వాడు సంతోషిస్తాడు. ఈ చేపలు వాడికి వండి పెడుతూ వాడిని ఆకట్టుకుంటూ అక్కడ ఉంటే అక్కడికి నీ భర్త వస్తాడు. ఒకప్పుడు అతన్ని పెంచు, అతన్ని విద్యావంతుడిని చెయ్యి, అతని చేతిలోనే ఈ దుర్మార్గుడు చస్తాడు అని ఆకాశవాణి పలికింది. ఆనాడు శంబరుడికి బ్రహ్మగారిచ్చిన వరాల వల్ల వాడు ఇలా కేవలం మన్మథుని చేతిలోనే చస్తాడు. శంబరుడికి బ్రహ్మగారు ఒక మాయ ఇచ్చాడు. ఆ మాయ శంబరుడి పేరు మీదుగా శాంబరీ మాయ అని పిలువబడింది. అంత పూర్వం శాంబరి అనే శబ్దమే లేదు. శంబరుడి చేతిలో ఉన్న మాయ గనక అది ఆనాటి నుంచి శాంబరీ మాయ. కపటత్వంతో లోకాల్ని పాడు చేసే ఈ మాయని వ్యవహారంలో శాంబరీ మాయ అనేవారు. ఆఖరికి శివుడిని కూడా శాంబరీ భిల్లుడు అండం మొదలెట్టారన్నమాట, కపట భిల్లుడు అండం కోసం. చూసారా, కొన్ని శబ్దాలు అలా పుట్టాయి. పంచజనుడి కడుపులోంచి వచ్చి శంఖం పాంచజన్యమైంది. శంబరుడి ద్వారా మాయ వ్యాపించి అది శాంబరీ మాయ అయ్యింది. ఇలా చెప్పగానే అమ్మయ్య, మా ఆయన ఇప్పుడు నాకు ఎలాగో పక్కన కనపడుతున్నాడు, ముట్టుకోవడానికి వీల్లేకపోయినా రూపంతో కనపడుతున్నాడని సంతోషించింది. ఆ తరువాత వెంటనే చక్కని చీర ఒకటి కట్టుకుని మానవ స్త్రీ వేషం ధరించి శంబరుడు ఉన్న చోటికి వెళ్ళింది. శంబరుడు ఆవిడ చూడగానే ముచ్చటపడి ఎవరు నువ్వు అని అడిగాడు. నేను బాగా వంట చేస్తానండి, అందున చేపలు వండడంలో నన్ను మించిన వాళ్ళు లేరండి, మీకు చేపలంటే ఇష్టమని విన్నాను, మంచి మసాలాలు గిసాలాలు పెట్టి వండుతాను, చేపల ముళ్ళు మీ గొంతుకు ఇబ్బంది లేకుండా బండరాయి మీద బాగా బర్ర బర్ర అని అరగదీస్తాను. ఆదివారం వస్తే తెగరగ తీసేవారు బండరాయి మీద అనమాట. ఓ అరే బాబోయ్, ఆ చేపను అలా అరగదీస్తుంటే అది కొట్టుకుంటూ ఉంటే చూసినప్పుడల్లా యముడు గుర్తుకొచ్చేవాడు. ఇప్పుడు ప్రస్తుతం నీ చేతిలో చేప బండరాయి మీద అరగదీయబడుతోంది. నీ శరీరం విడిచాక యమధర్మరాజు గారు నిన్ను బండ మీద పెట్టి బర్రు బర్రు అని అరగదీయబోయే రోజులు వస్తున్నాయిరా అనిపించే చిన్నప్పుడు నాకు. ఏమో ఏం జరుగుతుందో తర్వాత సంగతి. కానీ మొత్తం మీద నేను బాగా వండుతాను, మసాలాలు పెడతాననగానే వీడు ఆవిడ్ని మొత్తం తన మహానస గృహానికి అధ్యక్షురాల్ని చేసేశాడు. వంటశాలకి ఆవిడ ప్రెసిడెంట్ అయిపోయింది. చూశారు మరి, అదృష్టం బాగుంటే అలా ప్రెసిడెంట్ అయిపోవచ్చు దేనికైనా సరే. అక్కడ కాపురం పెట్టి హాయిగా ఆయనకు వండి పెడుతూ పరమ పతివ్రతా ధర్మంతో ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పుడతాడో అని ఎదురు చూస్తుందన్నమాట. పుట్టవయ్య బాబు పుట్టవయ్య మన్వధ, పుట్టవయ్య మన్వధ అని ఆ మన్మథుండే తలుచుకుంటూ ఉంది అక్కడ. చూసారు, ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు సతీదేవి కథతో గురువుగారు మొదలెట్టారు? ఇదేమిటండి శివపురాణంలోకి వెళ్ళారు అనిపిస్తుంది కొంతమందికి. పైకి అనలేక గురువుగారు కొంచెం ముక్క చివాట్లు పెట్టడం వల్ల మాట్లాడలేదు, కానీ లేకపోతే ఒక ఆవిడకైతే అనాలనిపించింది అనమాట. ఏంటి ఈయన పురాణం మానేసి మళ్ళీ శివపురాణంలోకి వెళ్ళారు అని. ఇంత కథ ఉంది, ఫ్లాష్ బ్యాక్. క్రమంగా ద్వాపర యుగం చివరి పాదం వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు నిన్న శుక్రవారం రోజున రుక్మిణీదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు ఈ ఆశ్వేజ మాసంలో. అవునా? అంటే మనకి ఆనాడు ఆయన పెళ్లి వేరు. ఆయన చైత్రమాసంలో శుక్ల నవమి నాడు చేసుకున్నాడు పెళ్ళి అని ఉన్నది. చిత్రం ఏమిటో తెలుసా, చాలామందికి చైత్రశుద్ధ నవమి అంటే రామజన్మ తిథి మాత్రమే గుర్తు. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు రాముడు పుట్టాడు. అవునా? రాముడు ఏ నక్షత్రంలో పుట్టాడు? పునర్వసు. అదే చైత్రమాసంలో అంటే అంతకు ముందు, రాముడి కంటే ముందు శుక్లపక్షంలో నవమి నాడు మృగశీర్ష నక్షత్రంలో పార్వతీదేవి హిమవంతుడికి కూతురిగా పుట్టిందని మీకు సుస్పష్టముగా శివపురాణంలో చెప్పాను. అందుకే చైత్రనవమి నాడు అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తారు. కారణం పార్వతీదేవి ఎప్పుడు పుట్టింది? చైత్రశుద్ధ నవమి. ఆవిడ నక్షత్రం మృగశీర్ష. సతీదేవిగా ఉన్నప్పుడు నక్షత్రం లేదు, ఎందుకంటే అప్పటికి నక్షత్రాలు పుట్టాయా? లేవు. తర్వాత నక్షత్రాలు వచ్చాయి. కానీ అమ్మవారు తన అక్క చెల్లెళ్ళ మీద ఉన్న ప్రేమతో దక్షుడు కూతుళ్ళే నక్షత్రాలు గనక అందులో మృగశీర్ష నక్షత్రం ప్రత్యేకంగా అమ్మవారిని కోరిందట, నా నక్షత్రంలో పుట్టి నా నక్షత్రానికి జగత్ప్రసిద్ధి చేకూర్చు అని. అందుకని మృగశీర్ష నక్షత్రంలో పుట్టింది. సుస్పష్టముగా శివపురాణంలో మొన్న మార్చిలో శివపురాణం చెప్తున్నప్పుడు సంపూర్ణంగా లాస్ట్ ఇయర్ కదా సంపూర్ణ శివపురాణం చెప్పింది, అప్పుడు ఈ విషయం చెప్పాం. శివపురాణంలో పార్వతీఖండంలో ఉంటుంది. చైత్ర శుక్ల నవమి
ఆ రోజు మధ్యాహ్నం పూట మృగశీర్ష నక్షత్రంలో పుట్టింది. చూశారు, ఎప్పుడూ ఒకే నక్షత్రం ఉండదండి. ఆ శుక్ల నవమి నాడు ఒకసారి మృగశీర్ష ఉంటుంది, ఓసారి పునర్వసు ఉండొచ్చు, ఓసారి ఆర్ద్ర కూడా ఉండొచ్చు. ఎందుకని వసంత నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తున్నారని ఒక ఆయన ధర్మ సందేహాలు అడిగాడు. ఆశ్వీజ మాసంలో అంటే శరన్నవరాత్రుల్లో పూజించడం ధర్మమే, కానీ ప్రత్యేకంగా వసంత నవరాత్రుల్లో కూడా అమ్మవారికి ఎందుకు ఉత్సవం చేస్తారంటే పార్వతీదేవి పుట్టడం వల్ల. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? అమ్మైనా అయ్యైనా పరమాత్మ తానే. అందుకే చైత్రమాసంలో వసంత నవరాత్రుల్లో రాముడిని పూజిస్తున్నాం, అమ్మవారిని పూజిస్తున్నాం. ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రుల్లో మళ్ళీ అమ్మవారిని పూజిస్తున్నాం, వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. చూసారు, అదే కాలంలో. అంటే విష్ణువుకి అమ్మకి ఏం తేడా లేదు. భగవంతుడే ఆ రూపంలో అమ్మ రూపంలో ఉంటాడు, అమ్మే విష్ణువు రూపంలో ఉంటుంది. ఇప్పుడు పెళ్ళయింది చైత్ర శుక్ల నవమి నాడు కృష్ణుడికి. కొంతకాలం పాటు ఇక్కడ వాళ్ళు విహరించారు. తామరసాక్షుణం శమున దర్పకుడీశ్వరు కంటి మంటలం తామును దగ్ధుడై పెదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ఠ చేసి హరివీర్యమునల్ ప్రభవిల్చే రుక్మిణీ కామిని గర్భమందసురఖండను మారటమూర్తియోయనను. ఒకప్పుడు పరమేశ్వరుడి కంటి మంట వల్ల బూడిదైపోయిన మన్మధుడు ఆయన్ని ప్రార్థించి తపస్సు చేసి మెప్పించి ఆయన వరం పొందాడు. ఆ వరం వల్ల రుక్మిణీదేవికి కృష్ణుడికి ఇప్పుడు పుత్రుడై పుట్టాడు. శ్రీమన్నారాయణుడి రేతస్సు రుక్మిణీదేవి గర్భంలో ప్రవేశించగానే అందులో ఈ మన్మధుడి ఆత్మ ప్రవేశించింది. రుక్మిణీదేవి నవమాసాలు మోసి ఒక శుభముహూర్తంలో మళ్ళీ ఈ మన్మధునికి జన్మనిచ్చింది. అతను ఎలా ఉన్నట్ట? అసురఖండను మారటమూర్తియోయనన్. విష్ణుమూర్తికి శ్రీకృష్ణునికి సాక్షాత్తు మరొక రూపమా అన్నట్టుగా ఉన్నట్ట. అంటే పుట్టినవాడిని చూస్తే కృష్ణుడిని చూసినట్టు ఉండేది. అచ్చం కృష్ణుడిలాగా నీలంగా ఉండేవాడు. తామర పువ్వు లాంటి కళ్ళు ఉండేవి, సన్నని నడుము ఉండేది, బాహువులు కూడా అజానుబాహువులు. ఎంతెందుకు డిటో. ఆయన పెద్దయ్యాక ఆయన చూసిన వాళ్ళు చాలామంది భ్రమపడేవారటండోయ్. కృష్ణుడు ఎవరో ప్రద్యుమ్నుడు ఎవరో తెలుసుకోలేకపోయేవారట. సాధారణంగా తండ్రి పోలికలు కొడుకుకి రావడం చాలా చోట్ల చూసాం, కానీ ఇద్దరు మరీ ఎక్కువగా ఉండేవారట పోలికలతో అన్నమాట. ఈయన పుట్టాడు. 11వ రోజు స్నానం అయిపోయింది. స్నానం అయ్యాక ప్రద్యుమ్నుడికి పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి రుక్మిణి పడుకుంది. ఈయన అసలు ఓ పట్టాన నిద్రపోయేవాడు కదా, రసవాడు క్యార క్యార బాలా బాలా అని గొడవ చేసేసేవాడు. ఒకటే గొడవ, పాలు పాలు అని. అందుకని నిద్ర తక్కువైపోయింది పాపం రుక్మిణీదేవికి. చాలామంది ఏమిటో కానీ మగపిల్లలు తల్లి అంటే ఎక్కువ వెర్రి ప్రేమ. ఆ ప్రేమ కొద్దీ చాలా గందరగోళం చేసేవట. అందుకని ఎప్పుడో పాలిచ్చి ఆయన ఉయ్యాల్లో పడుకున్నాక ఆవిడ పడుకునేది. పడుకున్న పావు గంటకి మళ్ళీ క్యార్ క్యార్ అనేవాడు అనమాట. ఈ మన్మధుడు ఉన్నాడే, అటు తల్లిని ఏడిపించాడు, బాణాలేసి మనల్ని ఏడిపించాడు. ఒకటి కాదులేండి ఆయన లక్షణాలు. ఒక రోజున ఆయన నిద్రపోతున్నాడు. ఈలోపు నారదుల వారు శంబరాసురుడి దగ్గరికి వెళ్ళాడు. నారాయణ నీ నామము అని పాడుకుంటూ వెళ్ళగానే మహాత్మా ఏమిటి ఇలా వచ్చారని అడిగట్టు ఆయన. ఏమయ్యా మీ రాక్షసులంత మూర్ఖులు ఈ ప్రపంచంలో మరి ఎవరూ కనబడరే అన్నాడు ఆయన. నారద మమ్మల్ని మూర్ఖులు అంటావా అన్నట్టు ఆయన. మరి మూర్ఖులు కాకపోతే ఏమిటి? రాబోయే ప్రమాదం గురించి తెలుసుకోక హాయిగా తిని పడుకుంటున్నారు. షుగర్ పేషెంట్ తిని నడవకుండా పడుకున్నట్టుగా. అది ప్రమాదం గుర్తించకుండా ఉండడమే కదా. ప్రమాదమును గుర్తించాలి, రాబోయే ప్రమాదాన్ని తెలుసుకొని ప్రాణం పోకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. తనను తాను రక్షించుకొని వాడు ఎప్పుడూ నశించిపోతాడు. కొన్ని పనులు చేయకూడదని నారదుడు చెప్పాడండోయ్. చాలా గొప్ప మాట చెప్పాడు. అందులో ఒకటేమిటి, ఏమరిపాటు ఉండకూడదు. ఏ విషయంలోనూ కూడా జాగ్రత్త లేకుండా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగులుతుందో చూడకుండా ఉంది కదా అని క్రెడిట్ కార్డు వాడేసి డబ్బంతా పాడు చేసుకుంటే రేపొద్దున నీ బతుకు ఏమవుతుంది? నవ్వుల పాలు అవుతుంది కదా. ఎవడు పెడతాడు అన్నం రేపొద్దున? కాబట్టి ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టాలి. ఇక రెండవది ఏమిటి, ఆయువుని గ్రహించాలి. రోజులు గడిచిపోతున్నాయి, మన ఆయువు పెరిగిపోతుంది, చావడానికి సిద్ధమవుతున్నాం. అప్పుడు జాగ్రత్త పడి భగవన్నామని చెయ్యాలి. ఇక మూడవది, నోటితో మాట వరసకు కూడా అశుభప్రదములైన మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు నోటితో మంచిగా మాట్లాడాలి. అస్తమానము చస్తున్నా అంటే చస్తావు, నిజంగానే చస్తావు.
అది కూడా దిక్కుమాలతో చచ్చిపోతావట. అందులో ఎప్పుడు అలా అనకండి, భలే బతుకుతాను, నేను బతుకుతానండి. శుభ్రంగా బతుకుతారు. అమ్మా మోకాళ్ళ నొప్పులండి, ఆరోగ్యం లేదండి అని చీటికి మట్టికంటే విధంగానే రోగం వస్తుందట. మీ నోటికి ఆ శక్తి ఉందండోయ్. 10 సార్లు నాకు రోగం, నేను నడవలేను, నాకు కాళ్ళు నొప్పులు, ఇంకేదో నొప్పి అంటే ఆ నొప్పులన్నీ వచ్చి పడతాయి. చీటికి వాటికి నేను పేదవాడిని అనకండి. మేము పేదవాళ్ళం. ఏమిటి పేద? పేద అనేది మనస్సుకి సంబంధించింది తప్ప నిజానికి పేదవాడు ఎవడు? రోడ్డు మీద రూపాయి లేక అడుక్కుంటున్నవాడే దర్జాగా సుఖంగా బతుకుతున్నాడే, వాడికి రేపు గురించి తెలియదే. ఏ రోజు కూలీ పని ఆ రోజు చేసుకునేవాడు బతుకుతున్నాడే. ఇవాళ మీలో చాలామందికి హాయిగా సొంత ఇళ్ళు ఉన్నాయి, నెలకి ఇంత టెన్షన్గా ఇంత పింఛన్ వస్తుంది, ఏమిటి కంచం దగ్గరికి అన్నం వస్తుంది, పడుకోవడానికి మంచం ఉంది. ఇంకా పేదవాళ్ళు ఏమిటండి దరిద్రపు మాటలు. కాకపోతేనే ఈ దరిద్రపు మాటలు మాట్లాడితే చివరి రోజుల్లో దారిద్ర్యంతో అనుభవించి తీసుకు చస్తారట. ఈ రోజు నుంచి ఎప్పుడు మేము పేదవాళ్ళం అనకండి. నా జీవితంలో ఎప్పుడు ఆ మాట అనలేదు. ఎందుకు పేదవాళ్ళు అనుకోవడం? భగవంతుడిని నమ్ముకున్నాం, ఆయన ఇంత అన్నం పెడతాడు, ఆయన నమ్మండి, గురువుని నమ్మండి, సుఖంగా ఉంటారు. భావదారిద్ర్యం వద్దండి. తెల్లారులేస్తే రేపు పొద్దున ఏముందో తెలియని వాళ్ళు కూడా దర్జాగా ఉంటున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. దారిద్ర్యం అనేది భావదారిద్ర్యం, అది శారీరక దారిద్ర్యం కాదు, భౌతిక దారిద్ర్యం కాదు. కాబట్టి రోజు ఏమనుకోవాలి? నాకు ఐశ్వర్యం ఉందనుకోండి, అప్పుడు పరమాత్మ ఐశ్వర్యం ఇస్తాడు. రోజు దరిద్రపు మాట మాట్లాడితే ఏమవుతుంది? మా నాన్నగారు అదే చెప్పేవారు, నీకు ఎవడి మీద కోపం వస్తే దరిద్రం వాడా, దరిద్రపు దానా అనకు, ఐశ్వర్యం దానా, ఐశ్వర్యపు వాడాను, అప్పుడు పరమాత్మ నీకు ఐశ్వర్యం ఇస్తాడు. ఈ రోజు నుంచి ఏమన్నారు మీరు? అది అలా అనాలి. అంతేగాని మేము పేదవాళ్ళం, మా దగ్గర ఏముంది, ఏమీ లేకపోతే ఎలా బతుకుతున్నాం అసలు? అవునా? అనకండి అలాగా. నాకు రోగం అనకండి. రోగం కూడా అంతే, రోగం అనుకుంటే రోగం. దర్జాగా తిరిగి వస్తున్నారు లేదా? ఇప్పుడు ఇక్కడ చాలామంది చెప్పారు, ఇక్కడ పారాయణ పరులు కూడా చెప్పారు పాపం, ఏమని, గురువుగారు ఇంటికి వెడితే రోగాలు వస్తున్నాయండి, మీ దగ్గర ఉంటే రోగాలు లేవండి, హాయిగా నడిచేస్తున్నాం, తినగలుగుతున్నాం, కూర్చుని పారాయణ చేయగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, అన్నీ మర్చిపోయి సుఖంగా ఉంటున్నారు. మళ్ళీ ఇంటికి వెడితే ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా నాకు మోకాళ్ళ నొప్పులేమో, పళ్ళు నొప్పులేమో, ఒళ్ళు నొప్పులేమో అని అన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట, మాయదారు అన్నీ. అందువల్ల ఆ మాయలో పడకండి. ఆ మాయే మహాప్రమాదకరది, అదే శాంబరీ మాయ అంటే. కాబట్టి ఈ రోజు నుంచి మీ అందరూ ఏమని చెప్పాలి? నాకు మోకాళ్ళ నొప్పులు లేవు. ఉన్నాయా? ఆయన చూడండి, ఇక్కడ ఎక్కడో లింగయ్య గారు ఉన్నారు, 2 సార్లు స్టంటు మార్చారు, కానీ నిన్న నాతో సమానంగా ఈ నవ యువకుడిలా ఆయన నడిచొచ్చాడు. అది ధైర్యం. ఇక్కడున్న వాళ్ళల్లో ఈ గురువు గారి మీద ఆయనకున్నంత గాఢ విశ్వాసం మరి ఎవరికి లేదు తెలుసా? ఆయన అమెరికాలో ఉండగా పడిపోయారండి మళ్ళీని. కానీ వెంటనే ఆవిడ అరుణ నాకే ఫోన్ చేసింది, గురువుగారు అన్నది, నీ భర్తని ఇప్పట్లో నేను యమలోకానికి వెళ్ళనివ్వను, శుభ్రంగా ఉంటారు ఆయన, హాయిగా పరిపూర్ణ జీవితం అనుభవించేదాకా పంపను, నన్ను నమ్మన్నాను. ఆవిడ నమ్మింది, ఆయనకు అలాగే జరిగింది. పిసరు తేడా వస్తే వెంటనే ఆవిడ గురువుగారు అని ఒక మెసేజ్ పెడుతుంది అంతే ఆవిడ. ఎందుకంటే ఆయన నాకు కూడా కావాలి కనుక, ఆయనకున్న భక్తి వల్ల కాపాడగలుగుతాను. ఆయనకి భక్తి లేకపోతే సగం నమ్మి వాడికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి 100 మందిని అడిగితే నేనేం చేయలేను. మీరు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు మన దగ్గర ఉన్నాడు, గురువుగారి కొడుకుని బతికించిన పరమాత్ముడు మన దగ్గర ఉన్నాడు, మృత్యుంజయుడు పరమేశ్వరుడు మన దగ్గర ఉన్నాడు, మార్కండేయుడిని రక్షించినవాడు మన దగ్గర ఉన్నాడు. అటువంటి పరమాత్ముడిని నమ్ముకుందాం, ఏం చేసినా నీదే బాధ్యత అందాం, అప్పుడు ఆయన మనకి ఏం చేయాలో చేస్తాడు. కాబట్టి నిరంతరం నోటితో పవిత్రమైన మాటలు మాట్లాడండి. రేపటి నుంచి నాకు దారిద్ర్యం అనే మాట వద్దు, మేము పేదవాళ్ళం, మాకు ఆరోగ్యం లేదు అనద్దంతే. నాకు కళ్ళు పనిచేస్తాయి, ఒళ్ళు పనిచేస్తుంది, పళ్ళు పనిచేస్తాయి, జంతికలు ఇస్తే కూడా పటక్క నవలగలను, ఏం తిన్నా నాకేమవుదు అనుకోండి. అలాగని తినేమని కాదు. ఇప్పుడు అసలు ముందు ధైర్యం ఉండాలి. ఏది పెడితే తినేస్తామంటే పొద్దున వీళ్ళు రాళ్ళు తింటారు. వీళ్ళు మా రామకృష్ణ గారు ఉన్నారు అనుకోండి, ఆయనకి శరీరంలో ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ, అయినా లడ్డూ తిన్నా ఆయనకి ఏమవడంలా. ఆయన చెప్పులు లేకుండా తిరుగుతారు శుభ్రంగాను, అసలు చొక్కా కూడా వేసుకోకుండా తిరుగుతారు. ఎంత ఖర్చు కలిసి వస్తుంది ఆయనకి రోజును, లాండ్రీ ఖర్చు. హాయిగా అలా తిరిగేసి వాసుదేవా అని తిరుగుతున్నారు. అంటే ఆ వాసుదేవుడి మీద అంత నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం చాలా గొప్పది. ఇవాళ నేను కొన్ని విషయాలు ఎందుకు చెబుతున్నానంటే గట్టిగా చెబితే అయినా మనం భవిష్యత్తులో అసభ్యపు మాటలు నోటి నుంచి రానివ్వకుండా చూసుకుంటాం కాబట్టి చెబుతున్నాను. మా సత్యనారాయణ మేస్టర్ ఉన్నారు, ఆయన ఆ మధ్యన కరోనా వచ్చినప్పుడు బయటికి రావడానికి భయపడితే, ఏం భయం వద్దండి, గురువుగారు ఉన్న చోటికి ఆయన పిలిస్తే వెడితే మనకు రోగం రాదు అన్నారు వాళ్ళ ఆవిడ. అప్పటి నుంచి ఆయన మళ్ళీ మర్చిపోకుండా వచ్చారు. నా దగ్గరకు వచ్చినందుకు ఆయన మాత్రమే, ఆయన కుటుంబం ఆరోగ్యంగా ఉంది, రాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ కరోనా వచ్చింది. నమ్మిన వాడికి కరోనా రాదు. చూడండి మీరు, ముసలాళ్ళు ఒక్కడికి వచ్చిందా? పార్థసారథి గారికి వచ్చిందా? రాలేదు, శుభ్రంగా తిరుగుతున్నారు. విశాలాక్షి గారికి వచ్చిందా? రాలేదు.
సత్యనారాయణ గారికి వచ్చిందా? రాలేదు. ఆయన ఏకైక పత్ని భాస్కర లక్ష్మి గారికి వచ్చిందా? రాలేదు. చూడండి మీరు ఎక్కడైనా సరే రాకుండా భయపడి మా పిల్లలు వెళ్ళనివ్వట్లేదండి నేను ఇంట్లో దక్కున్న వాళ్ళకి అంతో ఎంతో రోగాలు వచ్చాయి, తుమ్ములు వచ్చాయి, దగ్గులు వచ్చాయి, హాస్పిటల్కి వెళ్ళారు. కాబట్టి గురుభక్తి చాలా గొప్పది, విశ్వాసం గొప్పది. అన్నిటికీ మించి రోజు పురాణం వింటున్నారండి మీరు, భాగవతం వింటున్నారు, ఇంటికి వెళ్ళినా వింటున్నారు, గోవిందానం అంటే గోవిందా అంటున్నారు, వాసుదేవా అన్న అంటున్నారు, వాసుదేవా అన్న అంటున్నారు. ఆయన ఎన్ని రకాల ట్విస్టులు ఇచ్చినా ఆ ట్విస్టులన్నింటినీ కూడా పాపం మీరు ఏమాత్రం లెక్క చేయకుండా అలాగే చేస్తున్నారు. ఇంతలా నిరంతరం వాసుదేవ నామస్మరణం చేస్తే వాసుదేవుడు మోసం చేస్తాడా మిమ్మల్ని? చెయ్యడు, మీ వెంటే ఉంటాడు, మీకు ఆశ్వాసం కలగజేస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి ఇంకొకసారి చెప్పండి, మరొక్కసారి ఔరేక్ బార్ చాలు. ఈ రోజు నుంచి మీరు ఏమనుకోవాలన్నమాట వరుసగాను, నాకు ఐశ్వర్యం ఉంది అనండి, నాకు ఆరోగ్యం ఉంటుంది, నాకు అకాల మరణం ఉండదు, నాకు జీవన్ముక్తి లభిస్తుంది, నా వెంట పరమాత్ముడు ఉంటాడు, గురుడు ఉంటాడు. కాబట్టి ఇంక పేదదాన్ని పేదవాడనే మాట తీసేయండి, అంతే అంతే, అంత ధైర్యంతో ఉండండి అంతే. అన్నిటికీ ఆ మనోబలం కావాలి, ఆత్మబలం కావాలి. నా దగ్గర ఏమి శక్తి ఉందని ఉంటాను, నేను మీతో పోలిస్తే దృఢమైన శరీరం ఉన్నవాడిని కాదు, మీలో చాలామందితో పోలిస్తే నేనేం ఐశ్వర్యవంతుడిని అంటే లౌకిక ఐశ్వర్యం కాదు, కానీ నాకు ఆ ఈశ్వర్య సంబంధమైన ఐశ్వర్యం ఉన్నది. అందువల్ల ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాను. సంకల్ప మాత్రంతో అన్ని పనులు చేయగలుగుతున్నామంటే, ప్రపంచం స్తంభించిన కాలంలో సత్యధర్మేశ్వర ఆలయ నిర్మాణం చేయగలిగామంటే, ఓ ప్రవచన మండపం ఏర్పాటు చేయగలిగామంటే ఏముంది, కేవలం ఆయన పాదపద్మాలు దృఢమైన అచంచలమైన స్థిరమైన భక్తి విశ్వాసాలతో పట్టుకోవడమే. అందువల్ల మహాత్మురాలు శాంబరీమాయ కలిగినటువంటి శంబరుడి దగ్గర వంటకత్తిగా ఆవిడుండగా, ఆ కాలంలో అతనుడు మన్మధుడు రుక్మిణీదేవికి కృష్ణుడికి కొడుకై పుట్టాడు. కొడుకై పుట్టిన వెంటనే బయలుదేరి రాక్షసుడి దగ్గరికి వెళ్ళి నారదుడు చెప్పిన ఈ ప్రసంగం కోసం ఇంత కథ చెప్పవలసి వచ్చిందనమాట. నువ్వు నిజంగా మూర్ఖుడివి, భవిష్యత్తు పట్టించుకోవటం లేదు, జరగబోయేది తెలుసుకోలేకపోతున్నావు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తిట్టాడు. ఏమవుతుంది మహా అయితే, పూర్వం ఒక ముష్టాడు ఉండేవాడు, వాడు ఇంటింటికి వెళ్ళి ముష్టిని పట్ట. ఆ ముష్టివాడికి ఒక నియమం ఏంటంటే 3 సార్లు ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అనేవాట. 3 సార్లు భిక్షాందేహి అన్నాక ఇంట్లో వాడు ఏదన్నా పట్టుకొచ్చి భిక్షాపాత్రలో వేస్తే అది తీసుకుని వెళ్ళేవాడు, లేకపోతే ఇంకా పూట ఎవరింటికి భిక్షకి వెళ్ళేవాడు కాదు. ఇంకా పూట పస్తు ఉండేవాడు ఆయన. ఒకసారి ఒక ఊరు వెళ్ళాడు ఈ భిక్షుకుడు వెళ్ళిన ఊళ్ళో ఒట్టి పిసిని కొట్టాడు ఒకడున్నాడు. వాడి జీవితంలో ఎప్పుడూ వాడికి రూపాయి ఇవ్వడం, రైలు ఎక్కాడంటే కాఫీ పద్మాకర్ గారు ఇస్తారేమో అని చూస్తాడు డబ్బులు, వాడి జేబులోంచి రూపాయి తీయడు. ఇక వాడు దేనికి ఖర్చు పెట్టాడండి. ఏం చేసుకుంటారండి ఈ డబ్బులండి చివరికి? ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు కాస్త కాఫీ తాగలేక, టీ తాగలేక, పోనీ అన్నమైనా తినలేక ఆ డబ్బంతా పోగు చేసి రేపు చచ్చాక ఎవడికిస్తాడు? ఏమో పిచ్చాడు కొంతమందికి, అదో పిచ్చ. ప్రాణం పోతున్నా వాడి చేత్తో మాత్రం ఒక మంచినీళ్ళ బాటిల్ కూడా కొనుక్కోరన్నమాట. అలాంటి దౌర్భాగ్యులు నాకు తగులుతారు ఎప్పుడు చూసినా, కర్మ కొంతమంది. ఈ పురాణంలో వాళ్ళ గురించి చెప్పడం కోసం ఏమిటో అలాంటి పిసిని కొట్టాడు ఒకడున్నాడు ఒకళ్ళు. ఆ ఇంటికి వెళ్ళాడు ఈయన. వాడు ఎంగిలి చేత్తో కూడా కాకిని అలా అండనమాట. ఎందుకని ఎంగిలి చేత్తో అలా అంటే ఈ మెతుకు వెళ్ళి కాకి తింటుందేమోనని. అసలు వాడు అన్నం తిన్నాక చెయ్యి కడుక్కోక్కర్లేదట అని నాకేస్తాడు. అసలు చెయ్యి చూస్తే అసలు వాడు అన్నం తిన్నట్టే తెలియదు. అటువంటి వాడి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. వాడు బయటకు వచ్చాడు, పళ్ళు పటపట్ల ఆడిస్తూ, దున్నపోతులో ఉన్నావు, ఎంత లావు ఉన్నావు, బలంగా ఉన్నావు, పని చేసుకోలేవా, పాడు చేసుకోలేవా, ఈ ముష్టి విట్టని తిట్టడం మొదలెట్టాట. ఈయన నవ్వుతూ మళ్ళీ భిక్షాందేహి అన్నాడు. వాడు రెచ్చిపోయి మళ్ళీ తిట్టాడు. అయినా సరే ఈయన 3వసారి భిక్షాందేహి అన్నాడు. ఆ తర్వాత మాట్లాడకుండా చేతులు అలా కట్టుకుని నవ్వుతూ ఉన్నట్ట. ఇక వాడు తిట్టకుండా తెగ తిట్టాడు. పాపం మేస్టార్ 41 నిమిషాలు ఉపన్యాసం చెప్తే వాడు 410 నిమిషాలు తిట్టాడు. నాన్ స్టాప్గా ఫుల్ స్టాప్ లేకుండా శుభ్రంగా తిట్టేశాడు. తిట్టి గొంతుతో పోయింది. చివరికి బొంగురు పోయింది, ఖండం మొదలెట్టాడు. ఇంకా మాట పడిపోయింది. అయినా ఎదురుగుండా వాడు నవ్వుతుంటే మండిపోయిందట. ఇన్ని తిట్టినా వీడు నవ్వుతున్నాడు దిక్కుమాలాడు అనుకుని ఈసారి అన్నాడు. అలా అంటేనా పోతాడేమోనని. అలా అనగా చేతులు కూడా రెప్పెట్టాయి. ఎవడో వచ్చి వాడికి అసలు మువ్వు గీవు కొట్టవలసి వచ్చింది.
ఆ స్ప్రే కొట్టేట్టు చివరి కొట్టే సరే చేతులు లాగేస్తున్నాయి. అలా చేతులు ఊపి 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 చేతులు కూడా పడిపోయాయి. అయినా ఎదురుగుండా ఉన్న భిక్షుకుడు నవ్వుతున్నాడు తప్ప కిక్కురు మండల్లా. ఈసారి చేతులు నోరు పనిచేయట్లేదుగా, అందుకని అన్నాడు, తల ఊపాడు. అలా అయినా పోతాడేమోనని ఊపి ఊపి తల కూడా బెడికేసింది. తల అలా ఉండిపోయింది, కదలట్లా. ఈ మధ్యన కుక్క బెల్ట్లు లాంటి బెల్ట్లు మెడకు వేసుకుంటున్నారే, అలా వేసుకోవాల్సి వచ్చిన కర్మ వచ్చింది. ఎంత జరుగుతున్నా ఈ భిక్షుకుడు కిక్కురు మరకుండా నవ్వుతూ ఉండేసరికి వీడికి మతిపోయిందండో. అందుకని అతి కష్టం మీద నోరు పెకలించుకుని దగ్గరకు వచ్చి, మీకు చెవుడా అన్నాడు. నాకు చెవుడేమిటి, శుభ్రంగా నువ్వు తిట్టే తిట్లన్నీ వినపడుతున్నాయి అన్నట్ట. మతిపోయింది. పోనీ గుడ్డే అన్నట్ట. అబ్బే అన్నీ కనపడుతున్నాయి, నీ చేతులు నీ తల అన్నీ కనపడ్డాయి. అయ్యా, ఎవడన్నా మా ఇంటికి ముష్టివాడు వస్తే నేను ఎప్పుడన్నా తిడితే, ఎరా వేస్తే ముష్టివి లేకపోతే తిడతావా అని తెగ తిట్టిపోయేవారు. మీరు నేను ఇన్ని తిట్లు తిట్టినా కిక్కురు మనకుండా నవ్వారు. చేతులు ఊపినా తిట్లు విన్నట్టే ఇప్పుడు నన్ను చూస్తూ నవ్వారు. అంటే తిట్లకి స్పందించడం లేదు, నవ్వుతున్నారు. చేతులు ఊపినా స్పందించడం లేదు, నవ్వుతున్నారు. తల ఊపినా నవ్వుతూనే ఉన్నారు. కారణం ఏమిటి? నా తిట్లు, నా చేతు ఊపుళ్ళు, నా తలకాయ ఊపుడు ఇవి మీకు ఏమీ కష్టం కలిగించలేదా, బాధ కలిగించలేదా అంటే అప్పుడు ఆయన పక్కపక్క నవ్వి, ఏమోయ్ మీ ఇంటికి ఒక ఆయన వచ్చాడు, నువ్వు గోదానం చేద్దాం అనుకుంటున్నావు అంటే, చచ్చిన గోదానం చేయను అన్నట్ట. అసలు మాట వరుసగా చెబుతాను, నువ్వు ఎలాగో చేయవని నాకు తెలుసు. పోని నువ్వు గోదానం చేద్దాం అనుకున్నావు, ఏ సత్యనారాయణ మాస్టర్ లాంటి ఉత్తముడికో చేద్దాం అనుకున్నావు. ఆయన్ని పిలిచావు, గోవు ఆయన చేతిలో పెట్టావు. అప్పుడు ఆ గోవు ఎవరిది అంటే, గోవు ఆయనకి ఇచ్చాను కాబట్టి ఆయనదేనండి అన్నట్ట. నేను ఏమననుకోండి, అయినా ఇస్తే ఆయనదే కదా అన్నట్ట. ఇప్పుడు ఆ సత్యనారాయణ గారు, నీ గోవు చచ్చినా పుచ్చుకొని పట్టుకుపో అన్నాడు. ఆయన గోవు వద్దన్నాడు. అప్పుడు ఆ గోవు ఎవరిది అంటే, సత్యనారాయణ గారు పుచ్చుకోకపోతే సత్యంగా గోవు నాదే కదండి అన్నాడు ఆయన. చూసావా, నువ్వు గోవు ఇస్తే అవతలవాడు పుచ్చుకోకపోతే ఆ గోవు తిరిగి వాడిదే, వద్దన్నాడు కనుక. అలాగే నువ్వు గోవు బదులుగా తిట్లు దానం చేసావు నాకు, నేను దాన్ని పుచ్చుకోలేదు, ఇప్పుడు ఆ తిట్లు ఎవరివి అన్నాడు. వీడికి మతిపోయింది. వెంటనే నావేనండి అన్నాడు. మరి నువ్వు తిట్టుకుంటావు కాబట్టి నేను నవ్వాను. అలాగే చేతులు ఊపి పొమ్మని ఇలా అన్నావు, అవి నేను స్వీకరించలేదు కాబట్టి ఆ ఊపుళ్ళు కూడా నీవే. తలకాయ ఊపావు, అవి నేను స్వీకరించలేదు, నీ తల ఊపుడు కూడా నీదే. నిన్ను నువ్వు తిట్టుకుంటూ, నీకేసి చేతులు ఊపుకుంటూ, నీకోసం తల ఊపుకుంటూ ఉంటే నవ్వక ఎందుకు ఆడవాలి అన్నట్ట. అప్పుడు వాడికి అర్థమైంది ఈ వచ్చినవాడు మహాత్ముడని. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు, గట్టిగా గాఢంగా పట్టుకున్నాడు. అదిగా వచ్చినవాడివే వామనావతారంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇది ఒక గొప్ప సత్యం మనకి. ఈ రోజు నుంచి ఈ కథను దృష్టిలో పెట్టుకుని ఎవరన్నా మిమ్మల్ని తిడితే నన్ను తిట్టావా అనకండి, నవ్వుకోండి. మీరు కూడా తిట్టి వాడుకొంతే పోతుంది. నన్ను ఎందుకు అన్నారండి వాళ్ళు ఎందుకు అన్నారండి అంటే ఏం ఉపయోగం అండి? హాయిగా నవ్వండి. అలాగే కావాలంటే మీరు నాకేసి చేతులు ఊపండి, నన్ను తిట్టండి, నేను హాయిగా అలాగే నవ్వుకుంటూ చిద్దులాసంగా ఉంటాను. లాభం అది. మనకు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా తిట్లు ఇస్తున్నారు, మనం పుచ్చుకోవద్దు, తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతాయి. చేతులు ఊపుడు వాళ్ళకే, తల ఊపుడు వాళ్ళకే, ఏదైనా వాళ్ళకే. వాడు డెజలైక్ కొట్టాడు, పట్టించుకోకు, ఆ డెజలైక్ వాడికే. వాడు కామెంట్ పెట్టాడు, అది వాడికే. మనం స్వీకరించకుండా ఉండడం అంత జ్ఞానం మరొకటి లేదు. అంటే చెప్పినంత తేలిక కదా ఇది. మళ్ళీ ఇంత విన్నా బయటికి వెళ్ళాక నాకు కాఫీ ఇమ్మంటే ఇవ్వలేదు అంటమే. అక్కడ కొంచెం సంయమనంతో ఉంటే, గొప్ప నిగ్రహంతో ఉంటే ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. అందువల్లే మనం ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు మనకు దుఃఖం రాదు. ఘోర యుద్ధం చేసి మెడల మీద దెబ్బలు తగిలి కింద పడిపోయి గద విడవకుండా మళ్ళీ లేచివాళ్ళు యుద్ధం చేశారు. అలా కొంతసేపు యుద్ధం చేశాక వెంటనే దండధరమూర్తిగై కొన్ని ఉండాడక చక్రిసూనుడుగ్రస్తరాసిం. యమధర్మరాజులాగా భయంకరాకారం ధరించాడు. దండధరమూర్తి అంటే యముడు అన్నమాట. యముడి వంటి ఆకారం ధరించాడు, అంత భయంకరాకారం ధరించాడు. ఇంక ఈసారి మాట్లాడలేదు. వండాడక వాడు తెగ తిడుతున్నట్ట. ఎవడు? శంబరాసురుడు. అందుకోసం ఈ కథ చెప్పాను మీకు. ఎన్ని తిట్టినా మరొక మాట మాట్లాడలేదు, తిట్టని అనుకున్నాడు. చక్రిసూనుడు, చక్రాయుధధారి అయిన విష్ణువు కుమారుడు, ఉగ్రతరాసిన్ ఖండించే శంబరుని తల కొండల కోటీరమణులు కుంభినిరాలన్. మారు మాట్లాడకుండా ఓ పెద్ద కత్తి తీశాడు. కత్తి తీసి అమాంతంగా రాక్షసుడి తల పట్టుకున్నాడు. ఒక్క దెబ్బతో నరికి కింద పారవేశాడు. శంబరుడి తల నరికి విసిరేశాడు. ఆ శంబరుడి తల ఎటువంటిదట?
వాడికి ఒకటేమో నెత్తి మీద కిరీటం ఉంది, ఆ కిరీటం ముడులు కింద పడ్డాయి. చెవులకు పెద్ద పెద్ద కుండలాలు ఉన్నాయి. ఇంతంత కుండలాలు ఉంటాయండి రాక్షసులకి. ఇక్కడి నుంచి ఇక్కడికి వేలాడతాయి. కొంతమంది ఏమిటో కానీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇంతంత పెట్టుకుంటారు రింగులు. ఆ చెవులు ఉంటాయో ఊడతాయో తెలియదు. వాళ్ళు కూడా పూతన శంబరుడు ఆ కోవకి చెందిన వాళ్ళు అయి ఉంటారు. ఈ చిన్న కుండలాలే భరించలేకపోతున్నవే, అంతంత కుండలాలు ఉన్నాయట. ఈ కుండలాలు ఈ పైన కిరీటంలో ఉన్న మణులు కిందకి రాలిపోయాయి. వాడి తల కింద పడిపోయింది అంతే. ఒక్క దెబ్బకి వాడు చచ్చాడు. వాడు చావగానే అప్పటి వరకు వాడిలో ఉన్న శాంబరీమాయ రతీదేవిలో ప్రవేశించిందిటండోయ్. వాడు చావగానే వాడి మాయ ఆవిడ చాలా కాలం వాడిని సేవించటం వల్ల, ఆవిడకి వాడి జీతం ఇవ్వకపోవటం వల్ల ఆ మాయ ఆవిడకి వచ్చిందనమాట. కాబట్టి మన దగ్గర పనిచేసేవాడికి జీతం ఇవ్వకపోతే తర్వాత మన పుణ్యాలు వెళ్ళిపోయి వాళ్ళలో కలిసిపోతాయి. కాబట్టి మీ దగ్గర ఎవరన్నా వర్క్ చేస్తే కాస్త జీతం ఇవ్వండి. గీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇవ్వండి. వాడు చాకరీ చేయించుకుని ఆవిడికి ఏమి ఇవ్వకపోవటం వల్ల వాడు కష్టపడి తపస్సు చేసి పొందిన శాంబరీమాయ రతీదేవికి చేరిపోయింది. ఇప్పుడు రతీదేవి దగ్గర వైష్ణవమాయ ఉంది, క్షుద్రమాయ శాంబరీమాయ ఉంది. భర్త గారు విజయం పొందాడు. అప్పుడు ఆవిడ వెంటనే ఏం చేసిందిట, చిలుకని పిలిచింది. చిలుక మన్మథునికి వాహనం ఉండోయి, కీరవాహనుడు ఆయన. మంచి మొగ చిలుక ఒకటి ఉందిట. ఆ మొగ చిలక మీద ఎక్కి ఇద్దరు కూడా ఆకాశ మార్గంలో రివ్వని ఎగిరి వచ్చేశారు. అలాంటి చిలకలు, హంసలు ఇటువంటి ఏమన్నా మనలాంటి వాళ్ళకి దొరికితే ఈ యాత్రలు చేయటం ఎంత సుఖమో. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, స్వామి ఎంత సేవిస్తున్నాం, మాకు కొంచెమైనా అనుగ్రహం చూపించంటే. చిలక ఎందుకురా, హాయిగా విమానంలో కూర్చోరా, గాలి తగలకుండా ఎగిరిపోతూ ఉంటున్నాడు. కానీ ఆయన ఇవ్వట్లేదు, ఇస్తాడు. ఎందుకు చెప్పానంటే, నిరంతరం భాగవతం మీద నమ్మకంతో వింటే, భగవన్నామం చేస్తే చివరి రోజుల్లో గరుడ వాహనం పంపుతాడు ఆయన మనకి. చాలామందికి పంపాడు. అందులో ముఖ్యంగా భక్త తుకారం ఈ మధ్య వాడే కదండి, 550 ఏళ్ల క్రితం వాడే కదా భక్త తుకారం అంటే. ఆనాటి వాడు ఇంత చేసి 550 కూడా కదా, గట్టిగా మాడితే శివాజీ కాలం వాడు, ఓ 380 ఏళ్ల క్రితం వాడు. భక్త తుకారాము గారు అందరూ చూస్తూ ఉండగా గరుత్మంతుని మీద ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన హాయిగాను. చాలా గొప్ప కథలు కదండి. వాళ్ళు ఎంత భక్తులు, ఎంత అనుభవించి ఉంటారు భగవంతుడిని తమ హృదయంలో. ఆ భగవన్నామం ఎంత ఎక్కువగా చేశారు వాళ్ళు. ఆ పాటలు, వాళ్ళ గొప్పతనం వింటూ ఉంటే శరీరం గగుర్పాటు గురవుతుంది. అందుకే వీలున్నంత వరకు భగవత్ గానం చెయ్యాలి, భగవన్ నామస్మరణం చెయ్యాలి. చెయ్యగా 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 పరమాత్ముడు మనల్ని అనుగ్రహిస్తాడు. నోరు నొప్పి పుట్టేలా చేయాలట. భగవన్నామం చేసేటప్పుడు నోరు నొప్పి పుట్టాలి, అంతలా చేయాలన్నమాట. ఆయన చాలా గొప్ప పరమభక్తుడు. మీరు ఎక్కువగా చూడండి, కృష్ణ చైతన్య స్వామి ఆయన శ్రీకృష్ణుణ్ణి పాటలు రాసి పాడి మెప్పించాడు. మీరాబాయి పాటలు రాసి పాడి మెప్పించింది. తుకారాం పాటలు రాసి పాడి మెప్పించాడు. సక్కుబాయి స్వయంగా పాటలు రాసుకుంది, పాడింది, మెప్పించింది. కృష్ణుడు ఆవిడతో ఆటలాడేటండి. వాళ్ళ అత్తగారు ఎన్ని శిక్షలు వేసింది పాపం. ఏకంగా గది నిండా గోధుమలు పోసేసి తెల్లవారేలోపు ఈ గోధుమలన్నీ పిండి కింద, మెత్తని పిండి కింద విసరమని ఒక తిరగలు వేసిపోయింది. గది బయట తలుపేసింది. పాపం కాసేపు విసరగానే కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ. అందులో ఇలాంటి గదులు, పెద్ద పెద్ద గదులు, గదుల నిండా బస్తాలకి బస్తాలు గోధుమలు పోస్తే అవి విసరాలంటే చస్తారా బతుకుతారా? ఇటువంటి శిక్షలు అత్తగారులు ఆ రోజులు అలా వేసేవారు. అప్పుడు ఆవిడ హాయిగా కృష్ణుడే తలుచుకుంటే కృష్ణుడు ఆవిడ రూపంలో వచ్చే క్షణంలో విసిరేసేట. కృష్ణుడు అలా విసిరిపెట్టి వెళ్ళాడు పాపం ఆయన. ఆటలాడరారా కన్నయ్య గోకుల బాల గోపాల నీవాటలాడరారా కన్నయ్య గోకుల బాల గోపాల ముద్దులొల్లుకుని మోము చూడగా, ముద్దులొల్లుకుని మోము చూడగా ముచ్చట తీరురా గోపాల నీవాటలాడరారా కన్నయ్య గోకుల బాల గోపాల. నిజంగా ఆయన చిన్నపిల్లాళ్ళ వచ్చాడు, ఆవిడ దగ్గర ఆడుకున్నాడు. వాళ్ళంతా భగవన్నామస్మరణం చేశారు కాబట్టి ఆయనలో లీనమైపోయారు. కాబట్టి వీలున్నంత వరకు ఒకరినొకరు రామ కృష్ణ అని పలకరించుకోండి. ఏమే వసేవ్ ఇడ్లీ లేకపోతే పిండి అనకండి. ఈ పారాయణ చేయగానే గదిలోకి వెళ్ళి ఏమే అన్నం తేలేదు అనకండి. కృష్ణ అన్నం అనండి. అప్పుడు ఆవిడ కృష్ణ, నువ్వు కృష్ణ, నీకింత మంచి అన్నం వస్తుంది, పాయసాన్నం వస్తుంది, లేకపోతే ఉడికి ఉడకని ఉప్పుడు పిండి వస్తుంది.
శుభ్రంగా ఆహారం రావాలంటే, ఆరోగ్యం బాగుండాలంటే కృష్ణ కృష్ణ కృష్ణ. గోకులంలో భార్య భర్తని కృష్ణ అన్నారు, భర్త భార్యని కృష్ణ అన్నారు. సర్వం కృష్ణమయం జగత్ అయిపోయిందన్నారు. సర్వం కృష్ణమయమే ఈ మొత్తం ద్వారకా నగరంలో. అలాగే అయోధ్యలో చూడండి, రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథ రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి అన్నాడు వాల్మీకి. రాముడు రాజ్యం పరిపాలిస్తూ ఉంటే భార్య భర్తని రామ, భర్త భార్యని రామ, తండ్రి కొడుకుని రామ అన్నాడు, కొడుకు తండ్రిని రామ అన్నాడు. ఇలా అందరూ రామ రామ అనడం వల్ల రామభూతం జగదభూత్, మొత్తం రామమయమైపోయింది ఈ జగత్తంతా. ఎప్పుడు రామే రాజ్యం ప్రశాసతి, రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో జగత్ రామమయమైంది. కృష్ణుడు పరిపాలిస్తూ ఉంటే సర్వం కృష్ణమయమైపోయింది. అప్పుడు ఇక పాపం ఎక్కడుంటుంది? అన్ని వేళలా రామకృష్ణ రామకృష్ణ అంటూ ఉంటే ఇక పాపం ఎక్కడి నుంచి వస్తుందండి? రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ అని నిరంతరం పాడుకోండి, అంతే. ఏం పెద్ద కష్టం కాదు అది. గోవింద ఇలా అంటున్నప్పుడు ఒక్కోసారి కళ్ళ ముందు ఆ రాముడు కృష్ణుడు కనపడతారన్నమాట. అప్పుడు ఆ తన్మయత్వంలోంచి వెళ్ళి బయటకు వచ్చి పురాణం చెప్పడం నాకు కూడా కష్టం అయిపోతూ ఉంటుంది. ఆ అనుభూతిలోంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుందన్నమాట. ఇప్పుడు ఆ మహానుభావుడు కీరవాహనుడై చిలుక మీదెక్కి సరిగ్గా ద్వారకానగరం పైన నిలబడ్డాడు, రుక్మిణీ సౌధము దగ్గర. ఈ వార్త అందరికీ తెలిసింది. ఎవరో ఒక మహాపురుషుడు ఒక స్త్రీతో పాటు చిలుక మీద వచ్చాడనే విషయం తెలియగానే ముందు ఆడవాళ్ళంతా వచ్చేశారు. ఎదురుగుండా వాహనం మీద అచ్చం కృష్ణుని వంటి ఆకారం కలిగిన ప్రద్యుమ్నుడు కనబడ్డాడు. అక్కడికి రుక్మిణి కూడా వచ్చిందండోయ్. వచ్చి తన చెలికెత్తెలతో అంది, ఈ కంజాక్షణుడి కుమార తెల్లకుండు, ఈ సుందరాంగుండు, ఈ పద్మాక్షుడు, ఈ కుమారుడు, ఈ సుందరాంగుడు చూడడానికి అచ్చన్న స్వామిలా ఉన్నాడు. ఏ కాంతామణి కన్నదో ఇతని తానే కాంతుడు కాంచెనో. ఏ కాంతామణి వీడిని కన్నదో, ఏ కాంతుడు ఇతన్ని కుమారుడిగా పొందాడో, ఇతన్ని చూస్తూ ఉంటే నా స్వామిని చూసినట్టుగా అనిపిస్తున్నది. నా బిడ్డ కాకపోతే, మా కృష్ణుడి కొడుకు కాకపోతే ఆ కృష్ణుడి రూపం ఎలా వస్తుంది? భక్తులకి సారూప్యం ఇస్తాడు కృష్ణుడు, కానీ ఆ సారూప్యం ఇంతలా ఉండదు కదా అనుకుంటుంది. ఓసారి కొడుకేమో అని దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. అమ్మో కొడుకు కాకపోతే పరాయి పురుషుడైతే అవమానం పాలైపోతానేమో అనుకుంటుంది. అయ్యో నా తొలిచూలి పాపణ్ణి ఏ దుర్మార్గుడో సూతికా గృహంలో ఉండగా, నేను నిద్రపోతూ ఉండగా అపహరించి పట్టుకుపోయాడు. వాడు బతికుంటే, ఇందాక బతికి ఉంటే రూపవయ సౌందర్యములలో ఇలాగే ఉంటాడు కదా అనుకుంటుంది కాసేపు ఆమె. ఇంతలో వాడికి చన్నుల్లోంచి పాలు వచ్చేసాయి పుత్రప్రేమ వల్ల. ఇలా వచ్చాయంటే ఇతడు పుత్రుడేమో అనుకుంటూనే ఉందిట ఆమె. ఈలోపు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళంతా కృష్ణుడే కృష్ణుడే అన్నారు కొందరు. అబ్బే కృష్ణుడు ఏమిటి, ఆ కృష్ణుడికి నెత్తి మీద నెమలి పింఛం ఉంటుంది, ఒక పింఛం లేదు కనుక ఈ కొంచెం తేడా ఉంది ఇక్కడ అన్నారు కొందరు. ఇంతలో కృష్ణుడు వచ్చాడు అక్కడికి. జగదభిరాముడు ఆయన, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అన్నీ ఎరిగి కూడా ఏమీ అరగనట్టుగా ఎవరో ఏమిటో అండ మొదలెట్టాట. అందుకే ఆయన్ని మహామాయ అన్నారు. లీలా మానుష విగ్రహుడు, కపటనాటక సూత్రధారి, ఏమి అరగనట్టుగా ఉన్నట్ట. కారణం తన నోటితో చెప్పకూడదు. సరిగ్గా ఆ సమయానికి మళ్ళీ నారాయణ స్మరణం చేసుకుంటూ నారద మహర్షి ఏం చేశాడు? శారద నీరద కోమల పారద రుచిదేహుడతుల భాగ్యోదయుడా నారద మహర్షి వచ్చాను. శరత్కాలంలో మేఘం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉన్నాడు ఆయన. ఈ శరత్కాలంలో ఆకాశంలో మబ్బులు ఉంటాయి, ఆ మబ్బులు తెల్లగా ఉంటాయి. వర్షాకాల మేఘములేమో నల్లగా ఉంటాయి. అందుకే వాటిని ఘనాఘనములు అన్నారు. అంటే వర్షాకాల మేఘాలు అవి నల్లగా ఉంటాయి. కృష్ణుడు అంత నల్లగా ఉంటాడు కనుకే ఘనాఘన సుందర అన్నారు ఆయన. ఈ శరత్కాల మేఘములు ఇదిగో నాలా తెల్లగా ఉంటాయి. నారదుడు కూడా అంత తెల్లగా ఉంటాడట. అందుకని శారద నీరద కోమల పారద రుచిదేహుడు. కోమలమైన పాదరసం ముట్టుకుంటే అలా మెత్తగా అయిపోతుంది, మళ్ళీ పారిపోతూ ఉంటుంది. అది కూడా తెల్లగానే ఉంటుంది. స్వచ్ఛమైన పాదరసం తెల్లగా ఉంటుంది. అలా పాదరసంలాగా వెలిగిపోతున్న శరీరముతో
మహానుభావుడు నారదుడు అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూడగానే అందరూ వినయంగా నమస్కరించగానే, మహాత్మా వాసుదేవ, నీకు తెలియనిది ఏమున్నది? ఇతడు నీ పుత్రుడే. చిన్నప్పుడే శంబరుడనే రాక్షసుడు అపహరించి సముద్రంలో వేశాడు. నేనే ఈ రతీదేవికి చెప్పి రతీదేవి చేతిలో పెట్టించాను ఈ పిల్లవాడిని. రతి పెంచింది. ఈ రతి ఈ మన్మధునికి పూర్వజన్మలో భార్య. ఇతడు మన్మధుడు. శివుడి కంటి మంటకి బూడిదైపోయాడు. రుక్మిణికి నీకు పుత్రుడై పుట్టాడు. ఇన్నాళ్ళు పెరిగాడు. పరమదుర్మార్గుడైన శంబరుణ్ణి వధించాడు. మహావీరుడేతడు. చిగురాకడిదపుధారతో జగత్తులను జయించగలడేతడు. ఎంత మంచి మాట నాడండి. చిగురాకడిదపుధారను జగముల వెలయించు దొడ్డ చలపాదికి. ఆయన మామూలువాడు కదట. ఆయన దగ్గర చిగురాకు బాణం ఉన్నది. ఇందాక చెప్పిన కుసుమ బాణాలు అవి చిగురాకుల్లో ఉంటాయి. ఆ చిన్న బాణంతో, కోమలమైన బాణంతో మనల్ని జయిస్తాడు. మన మీద ఒక పుష్పబాణం వేస్తే మనం బుట్టలో పడిపోతామని చెప్పాం కదా. అటువంటి బాణముతో జగత్తుని జయించే మహావీరుడికి ఈ పెద్ద కత్తితో వాడిని చంపడం లెక్క, కత్తితో వాడిని నరికి అవతల పారేశాడు. ఇతడు సామాన్యుడు కాదు. ఈ మహాత్ముడు ఒకప్పుడు వాణి కోసం బ్రహ్మ వెంటబడేలా చేశాడు. సరస్వతీదేవి రూపాన్ని చూచి బ్రహ్మ మోహించడానికి మూల కారణం ఇతడే. వాణి నాకు రాణి కావాలి అంటూ బ్రహ్మగారు తపస్సు చేస్తున్నవాడు తామర పువ్వు మీద నుంచి లేచి ఎగిరి ఆ వాణి వెంటపడ్డాడు. దానికి మూల కారణం ఇతడే. అప్పుడే బ్రహ్మదేవుడికి ఆగ్రహం కలిగి పెళ్లి చేసుకోకుండా తపస్సు చేసుకుందామనుకుంటున్న నన్ను బాణం ప్రయోగించి, నా వల్ల పుట్టి నా మీదే బాణం ప్రయోగించి నాకు పెళ్ళయ్యేలా చేశావు. నన్ను సంసారంలోకి గెంటావు. కాబట్టి భవిష్యత్తులో శివుడిని కెలుగుతావు, నువ్వు భస్మం అయిపోతావని శపించాడు. అలా శాపం పొందినవాడు ఇతడే. ఇతడే పార్వతి కోసం శంకరుడి మీద బాణం వేసి శంకరుడి శరీరం సగం చేశాడు. అంటే అర్ధనారీశ్వరుని చేసింది ఇతడే. సాక్షాత్తు విష్ణువు మీద బాణం వేసి విష్ణువు లక్ష్మిని వరించేలా చేసిన వాడు ఇతడే. ఎంతెందుకు 2 కళ్ళు కలిగిన ఇంద్రుణ్ణి 1000 కళ్ళవాణ్ణి చేసింది ఇతడే. 1000 కన్నుల డాగు వాణి చేసి అని పోతన గారు అందమైన పద్యం రాశారు. వీడు బాణం వేయగానే ఇంద్రుడు తను తాను వరిచిపోయి గౌతముడి భార్య అహల్య వెంటబడ్డాడు. దాంతో గౌతముడు శపించాడు. శపించగానే ఇంద్రుడికి 1000 కళ్ళు వచ్చి పడ్డాయి. 2 కళ్ళవాడిని 1000 కళ్ళవాడిని చేయగలడు. 1000 కళ్ళవాడిని అసలు కళ్ళే లేకుండా చేయగలడు. అటువంటి ఈ కుమారుడు, ఈ సుందరాకారుడు నీ పుత్రుడు అనగానే పరుగు పరుగును వచ్చి రుక్మిణీదేవికి కౌగిలించుకుని, నా బాబు చిన్నప్పటి నుంచి నిన్ను పెంచలేకపోయానరా, ఆ దుర్మార్గుడు చచ్చాడు పాపాత్ముడు, ఇన్నాళ్ళు కొడుకు లేకుండా ఎలా బతికానో అని బాధపడింది. ఏమో ఏ జన్మలో ఏ తల్లి బిడ్డని వేరు చేశానో అందండో ఆవిడ. తల్లిని బిడ్డని వేరు చేస్తేనే ఈ జన్మలో బిడ్డ దూరం అవుతాట అని బాధపడి, సర్లే ఇన్నాళ్ళకైనా వచ్చావు. నాకు ఇంకా అదృష్టం ఏమిటంటే కోడల కోసం సంబంధాలు వెతకక్కర్లేకుండా నువ్వే కోడలు కూడా తీసుకొచ్చేసావు. నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు, కలిసి వచ్చేవాళ్ళకి కాదు, కలిసి వచ్చేవాళ్ళకి నడిచొచ్చే కోడలు కూడా వచ్చింది. ఆ కోడలతో పాటు 4 మేడలు కూడా తెచ్చావు, 4 గోడలు కూడా తెచ్చావు అని ఆనందపడిపోయేది. ఇది ఒక అదృష్టం కదా. కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు అనుకున్నవాడు పెద్దయ్యి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తే ఆ తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుందట. ఇది ఉత్తములైతే. లేకపోతే ఏడుస్తారు, కట్నం లేకుండా చేసేసుకొచ్చేసాడు, మాకు చెప్పకుండా చేసుకొచ్చాడు అని ఏడుస్తారు. మాయిదారి కట్నం. ఏం కట్నం అండి? రేపొద్దున నువ్వు ఈ పట్నం విడిచిపోయేటప్పుడు ఈ కట్నం వస్తుందా? నేను తీసుకెళ్ళి తగలబెట్టినప్పుడు ఏం రూపాయి వస్తుంది నీతో పాటు? అదో పిచ్చ. ఈ విధంగా బ్రహ్మానందం పొందారు అందరూ. నారదుడిని పూజించారంతా. హాయిగా ఆయన అడుగు పెట్టాట. ఇక్కడే పెద్ద సమస్య వచ్చేది. హఠాత్తుగా ఈ ప్రద్యుమ్నుడు నగర వీధుల్లోకి వచ్చినప్పుడు ఆడవాళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోయేవారట, గజిబిజి అయిపోయేవారట. కృష్ణ కృష్ణ అని సిగ్గుపడి పక్కకి తప్పుకుని మళ్ళీ ఇలా చూసి అబ్బే కృష్ణుడు కాదనుకునేవారట. భార్యలకు కూడా భ్రమ కలిగిందంటే ఇంకా పౌరజనులకి ఎంత భ్రమ కలిగేదో ఆలోచించండి. ప్రద్యుమ్నుడు చాలా కాలం అందరినీ చాలా కంగారు పెట్టేవాట తన రూపంతో. అచ్చం కృష్ణుడిలాగే ఉండేవాడు అనమాట. కృష్ణుడు నోట్లోంచి ఊడిపడ్డాడు అన్నట్టుగా ఉండేవాట. నోట్లోంచి ఎలా ఊడిపడతారో తెలియదు కానీ మొత్తం ఆ విధంగా కృష్ణ రూపంతో విభ్రమ కలిగించేవాడు ఆయన చాలా కాలం. ఇది పరమ పవిత్ర కథ. ప్రద్యుమ్నుడుగా మన్మధుడు పుట్టడం, శంకరుడి శాపం నుంచి విముక్తి పొందడం, రుక్మిణీదేవి దగ్గరికి మళ్ళీ రావడం, శంబరాసుర వధ, ఈ కథని విన్నవాడు సంసారమనే భయంకరమైన మాయలో నుంచి బయటపడతాడు శ్రద్ధతో విన్నవాడు. అందుకనే ఫలశ్రుతి కూడా చెప్పారు ఇక్కడ. ఈ సంసారం ఒక భయంకరమైన మాయ. ఈ మాయలోంచి బయటపడడం అంత తేలిక కాదు. అందులోంచి బయటపడాలంటే ఈ కథని పూర్వకాలంలో 3 రోజులు పారాయణ చేసేవారు. ఇవాళ మీరు శ్రద్ధగా విన్నారు.
ఆ అనుగ్రహంతో తప్పక మాయా విముక్తులు అవుతారనుకుందాం. ఇక్కడున్నంత వరకు బయటికి వెళ్ళాక మళ్ళీ అది వేరే విషయం.